దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. చాణక్యుడు మహామేధావి. ఎంత మేధావి అంటే తనని అవమానించి తన ఈగో హట్ చేశారనే ఒకే ఒక్క కారణంతో ఒక రాజ్యాన్నే కూల్చేశారు. రాజవంశాన్ని నాశనం చేయించారు. ఆ స్థానంలో చంద్రగుప్తుణ్ణి మహారాజుగా కూర్చోబెట్టారు. అలాంటి ఆయన భవిష్యత్ తరాల కోసం కొన్ని బుక్స్ రాశారు. అందులో బాగా పాపులర్ అయిన బుక్ అర్థశాస్త్రం. దీన్ని ఇప్పటికీ వివిధ రంగాల వారు ఆదర్శంగా తీసుకుంటారంటే ఆయన మేధస్సు ఎలాంటిదో ఊహించుకోండి. ఆయన రాసిన మరో ఆణిముత్యం చాణక్య నీతులు. ఆ చాణక్య నీతులు అనే సంపుటి నుండి ఒక విషయం గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. ఆయన అప్పుడెప్పుడో చెప్పిన నీతులు ఇప్పటికీ కూడా ప్రాముఖ్యతను కోల్పోలేదు. ఆయనకు మానవ స్వభావం గురించి ఉన్న లోతైన అవగాహన నేటి సమాజంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఈ రోజుల్లో రోజు ఏదో ఒక మూల వయసుతో సంబంధం లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. వయసు, స్థాయి, కుటుంబ నేపథ్యంతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. చివరాఖరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 5 నిమిషాల సుఖం కోసం అటు ఇరువురి కుటుంబాలను రోడ్డుకీడుస్తున్నారు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే ఈ అక్రమ సంబంధాలపై వివరంగా మరో వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మగజాతి ఆణిముత్యాలు నన్ను క్షమించాలి. ఎందుకంటే నేనిప్పుడు చెప్పబోయేది మీ సీక్రెట్ అఫైర్స్ గురించే. స్టార్ట్ చేద్దామా? భార్యాభర్తల అనుబంధం చాలా గొప్పది, అంతే విశిష్టమైనది కూడా. కామిగాని వాడు మోక్షగామి కాడు అని శంకరాచార్యులు అన్నారు. కానీ నేటి కాలంలో ఆ మాటని తప్పుగా అర్థం చేసుకొని తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. కుటుంబ సంబంధాలు నిర్వీర్యం అవుతున్న ఈ రోజుల్లో వావి వరుసలు లేకుండా రాజ్యమేలుతున్న అక్రమ సంబంధాల వల్ల బలైన అమాయకుల ప్రాణాలెన్నో. మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెతని ఆధారంగా తీసుకొని అసలు ఈ సంబంధాలను ఎలా గుర్తించాలనే కోణంలో కొంచెం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మీ భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా సింపుల్. ఒక భార్యగా మీరు భర్త ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తే చాలు, ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యంగా భర్త పరాయి స్త్రీతో సంబంధం పెంచుకున్నట్లయితే కొన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిగా గమనించాల్సింది ప్రవర్తనలో వచ్చే ఆకస్మిక మార్పులు. ఈ మార్పులు ఎలా ఉంటాయంటే మునుపటిలా కుటుంబంతో కలిసిమెలిసి ఉండలేరు. ఎక్కువగా ఒంటరిగా ఉండాలనుకుంటారు. మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఈ సంకేతాలు మొదటి స్టేజ్. తర్వాత వచ్చే లక్షణం అబద్ధాలు చెప్పడం. చిన్న చిన్న విషయాలకైనా ఈజీగా అబద్ధాలు చెప్తారు. అది అబద్ధమని తెలిసి మీరు అడిగారనుకోండి, ఏంటి ఇంత చిన్నదానికే అని ఈజీగా తప్పించుకుంటారు. ఇలా తప్పించుకోవడం అలవాటైతే గనుక మ్యాటర్ చాలా దూరం వెళ్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఇదే విషయాన్ని చాణక్యుని మాటల్లో చెప్పాలంటే సత్యాన్ని దూరం చేసేవాడు మోసం చేయడం ఖాయం. మరో ముఖ్యమైన విషయం అదే ఫోన్. ఇది వరకులా కాకుండా ఎక్కువగా ఫోన్ యూజ్ చేయడం చేస్తారు. ఫోన్ యూజ్ చేసేటప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుతారు. ఫోన్ యాప్స్ల పాస్వర్డ్ మారుస్తారు. స్నానానికి వెళ్ళినప్పుడు ఫోన్ దాచిపెడతారు. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫ్లైట్ మోడ్లో పెడతారు. ఒకవేళ ఏవైనా కాల్స్ వస్తే రహస్యంగా మాట్లాడతారు. ఇవి గుర్తించడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. ఒక భార్యగా మీకిది గమనించడం అలవాటేగా. అయితే ఈ సంకేతాలు మీ భర్తలో కనిపిస్తే మాత్రం మీకు సవతి పోరు తప్పదు. అలాగే ఇతర మహిళలపై ఆసక్తి చూపడం కూడా ఒక పెద్ద సంకేతమే. దీన్ని అంత ఈజీగా వదలకూడదు. ఒక స్త్రీ గురించి పదే పదే మీ ముందే ప్రస్తావించడం అంటే సాహసమనే చెప్పాలి. ఆమెను మెచ్చుకోవడం, ఏదో ఒక వంకతో ఆమె గురించి మాట్లాడటం తరచూ వినిపిస్తే ఆ ప్రవర్తన వెనుక ప్రత్యేక ఆకర్షణ ఉండొచ్చు. అంటే అతను తనని ఇష్టపడుతున్నాడని అర్థం. ఇంకో ముఖ్యమైన విషయం, ఇంటి బాధ్యతల నుంచి తప్పించుకోవడం కూడా ఒక సంకేతమే. పిల్లలపై ఆసక్తి లేకపోవడం, పనుల్లో ఆలస్యం చేయడం మొదలైతే దాని అర్థం అతని మనసు ఇక ఇక్కడ లేదన్నమాట. మనిషి ఇక్కడ, మనసు మాత్రం ఎక్కడో ఉందని అర్థం. సో ఎప్పటికప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వీటితో పాటు ఆకస్మికంగా తన పద్ధతులు మార్చుకోవడం. ఉదాహరణకి కొత్త డ్రెస్సులు, హెయిర్ స్టైల్, పర్ఫ్యూమ్స్ వాడటం మొదలైతే అది చిన్న విషయం కాదు. మరొకరి కోసం మారుతున్న ప్రయత్నం. ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం నానా రకాల ప్రయత్నాల్లో ఒక ప్రయత్నమే ఇది. ఇంకొంతమంది మగ మహారాజులైతే సీక్రెట్గా డబ్బులు ఖర్చు పెడతారు. స్పెషల్ డేస్లో కాస్ట్లీ గిఫ్ట్స్తో పాటు నార్మల్ డేస్లో ఖర్చు బాగానే పెడతారు. అమ్మడు కోసం అప్పులు చేయడానికి కూడా వెనకాడరు. ఈ లక్షణం కూడా చాణక్యుని దృష్టిలో మోసం చేయడమే. చివరగా ప్రతి చిన్నదానికి చిరాకు పడతారు. ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు.
ఎప్పుడు ఏదో లోకంలో ఉంటారు. బహుశా తన ప్రేయసితో ఊహల పల్లకిలో విహరిస్తుంటారేమో. ఇలాంటి మార్పులు కనుక కనిపిస్తే జాగ్రత్త పడటం మంచిది. ఇవన్నీ కలిపి చూస్తే ఒక భార్యగా మీకు మీ భర్త ప్రవర్తనలో ఈ మార్పులు కనిపిస్తే వెంటనే గ్రహించండి. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లా కాకూడదు మీ పరిస్థితి. అందుకే చెబుతున్నా. ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లాగా అనిపించినా చాణక్యుని నీతి ప్రకారం ఇవే మోసాన్ని ముందుగా గుర్తించే హెచ్చరికలు. జీవితంలో మోసపోకుండా ఉండాలంటే ఈ పాయింట్స్ ను గుర్తుంచుకోండి, అర్థం చేసుకోండి, తగిన నిర్ణయం తీసుకోండి. ఇలాంటి చాణక్య నీతి ఆధారిత జీవిత పాఠాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తప్పక తెలియచేయండి. For more updates, please subscribe Dutta Media.